హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనకి బయట దొరికే స్వీట్ షాపులలో చెగోడీలు ఉంటాయి కదండి, అలాంటివి మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మనకి బయట దొరికేవి వచ్చేసి మన మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు. ఇవి చాలా గుల్లగా మంచిగా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె అనేది పెట్టుకొని మనము దేంతో బియ్యపిండి కొలత తీసుకుంటామో దానితోటి నేను ఇక్కడ ఈ గ్లాస్తో 4 గ్లాసుల పిండి అనేది తీసుకున్నాను. అలాగే 4 గ్లాసుల వాటర్ అనేవి యాడ్ చేసుకొని దీంట్లోకి నువ్వులు ఒక 2 స్పూన్ల నువ్వులు అనేది వేసుకుంటున్నానండి. అలాగే వాము, కలర్ కోసం పసుపు, ఒక స్పూన్ సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూన్ కారం మీరు రుచికి సరిపడంత వేసేసుకోవచ్చండి. ఈ విధంగా వేసుకొని ఇవి నీళ్ళు అనేవి బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగిన నీళ్ళల్లోకి మనము 4 గ్లాసుల బియ్యపిండిని అనేది వేసేసుకొని కలుపుకోవాలి. మీరు ఇక్కడ బియ్యపిండికి బదులు మైదా అయినా వాడుకోవచ్చు. ఉప్పు కారాలు చూసి వేసుకోవాలండి, ఎక్కువ స్పైసీగా ఉన్నా తినలేరు. ఈ విధంగా అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా అవుతుంది. ఇలా చల్లారిన దాన్ని కొద్ది కొద్దిగా వేరొక బౌల్లోకి తీసుకొని ఇలా వాటర్ తడుపుకుంటూ చపాతీ ముద్దలాగా చేసేసుకోవాలి. బాగా గట్టిగా చేసుకోకుండా కొంచెం ఇక్కడ ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒక ప్లేట్లో కానీ లేదంటే మీకు ఇంకా ఇలా షీట్ లాగా ఉండే ఏదైనా దాని మీద ఇలా మన అరచేతిని పెట్టుకుంటూ ఇలా పాముకుంటూ తీసుకోవాలండి. తీసుకొని అందులో నుంచి ఇలా మన వేలికి చుట్టుకొని ఇలా దగ్గరికి పెట్టేసుకోవాలి. ఇక్కడ ప్లేట్లో అయితే చాలాసేపు అవుతుందని నేను ఇక్కడ చపాతీ చేసే మ్యాట్ వేసేసి దాని మీద చేసుకుంటున్నాను. మీకు ఎంత లావుగా కావాలన్నా సన్నగా కావాలన్నా మనం అలా అరచేతితోటి అనే విధానంలోనే ఉంటుందండి. ఆ విధంగా అనుకొని అన్నీ చెగోడీల్లాగా చుట్టేసి పెట్టుకోవాలి. ఇవి పిల్లలకి స్నాక్స్, వాళ్ళకి లంచ్ బాక్స్లో స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. చాలా బాగుంటాయి. బయట కొనుక్కునే దానికన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని స్టవ్ మీద కడాయి అనేది పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసుకున్న అవి ఇట్లా దగ్గరగా వచ్చేస్తాయి. సో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని అవి మంచిగా ఇట్లా 2 వైపులా కలుపుకోవాలి. వేసిన వెంటనే కాకుండా ఒక 2 మినిట్స్ ఆగి కదిపేసుకోవాలి. మంచిగా 2 వైపులా మంచిగా వేయించేసుకోవాలండి. ఇవి మనం మడుగుల పావులలో వేసి అయినా ఒత్తుకోవచ్చు, కానీ ఇది బియ్యపిండితో చేసాం కాబట్టి అవి మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటాయి. మనకి ఇలా చేతికి చుట్టుకోవడానికి రావు. సో అందుకని చేతితోనే చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా మనం ఇంట్లోనే చెగోడీలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.